తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసంలో ఉండేటువంటి విషయాలను పరిశీలన చేస్తే గురుబలం తగ్గడం ఇది ఒకటి ప్రధానమైన విషయం. జన్మ రవి యొక్క దోషం, జన్మ కుజుని యొక్క దోషం, శుక్రుని వ్యయస్థాన స్థిత స్థితి, బుధుని యొక్క జన్మరాశి స్థితి, పంచమ రాహు, వక్రించినటువంటి శనేశ్వరుడు. ఇక్కడ శని షష్ఠ స్థానంలో యోగించే గ్రహమే కానీ వక్రించడం వల్ల యోగించట్ల. అంటే దాదాపుగా అన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఎంత మారిపోయింది చూడండి, చాలా డిఫరెన్స్. గత మాసంలో సెప్టెంబర్ నెలలో రవి యోగించారు, గురుడు యోగించారు, కుజుడు యోగించారు, బుధుడు, శుక్రుడు, అంటే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తే అక్టోబర్ నెలకు వచ్చేసరికి 9 గ్రహాలు కూడా యోగించినటువంటి స్థితి. ఇందులో కొన్ని గ్రహాలు అయితే ప్రతికూలంగానే ఉన్నాయి. రవి కానీ, కుజుడు కానీ, గురుడు కానీ, రాహువు కానీ, బుధుడు కానీ, శుక్రుడు కానీ, అంటే చాలా కాంట్రా వచ్చేసింది. ఇప్పుడు మీరు జాగ్రత్త పడవలసినటువంటి సమయం ఏమిటండి సమస్య అంటే, ఒకటి భాగ్యమందు ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి ఈ రాశి మీద పడేది. అంటే ఏదైనా ఒక చిన్నపాటి సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా అక్కడ ఆగి కొంచెం సామరస్య ధోరణిలో ముందుకి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండేవి తులారాశి. ఇప్పుడు అగ్రెసివ్నెస్ పెరిగిపోతుంది. దేహార్తి చిత్త సంతాపకాల క్రమ భోజనం జన్మరాశి గతే భౌమౌ యక్షరాక్షస పీడితం అన్నది శాస్త్రం. అక్కడ కుజుడు జన్మరాశిలో పీడిస్తున్నారు, రవి కూడా పీడిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి స్కిన్కి సంబంధించినటువంటి ఇరిటేషన్స్, ఎలర్జీస్, ఇన్ఫెక్షన్స్, అలాగే డిహైడ్రేషన్, అనారోగ్య సమస్యలు, నీరసము అనేటువంటిది ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉండడం, ఎక్కువగా అలసిపోతూ ఉండడం, చాలా చిన్న పని చేసినా ఎక్కువ అలసిపోతూ ఉండడం, ముఖ్యంగా ఈ ఫ్యాటీ లివర్ తోటి బాధపడుతూ ఉండడం, ఇవన్నీ తులారాశి వారికి ఉండేటువంటి సమస్యలు. అలాగే ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి విషయాలతో పాటుగా ఇక్కడ ఖర్చు, ప్రతి అనవసరమైన దాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇది మనకు అనవసరమా, అవసరమా అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోరు. ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అసంతృప్తి అధికంగా ఉంటుంది. మనం ఇంత కష్టపడుతున్నాం కదా, మనకి ఇవ్వవలసినటువంటి గుర్తింపు రావట్లేదేంటి అనేటువంటి ఒక చిన్న మనస్తాపం అనేటువంటిది మనసులో దావానలంగా వ్యాపిస్తుంది. ఇక్కడ మీరు కంట్రోల్ అయిపోవాలి. మనకు వచ్చేటువంటి థాట్స్ ఇవన్నీ కూడా చాలా తప్పు, ఇవన్నీ చెడుగా వస్తున్నాయి, మన గ్రహస్థితి మంచిది కాదు, మనం ఆలోచించే విధానము తప్పు అనేటువంటి విధానంలో ముందుకు వెళితే మీరు బయటపడిపోతారు. ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగంలో మనకి ఎదుగుదల లేదు, మానేద్దాం అన్న ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను వదిలిపెట్టేయాలి. కొంతకాలం చేయాలి. ఉద్యోగ మార్పుకి మంచి సమయం కాదు. కోపం పెరిగిపోతూ ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. ఒక మాట ఖచ్చితంగా మనం వాడిని ఇది అనాలి అనేటువంటి పరిస్థితుల్లో అనకుండా వదిలిపెట్టేయాలి. ఇవాళ ఇది మనం తినాలి అనేటువంటి పరిస్థితుల్లో తినకుండా వదిలిపెట్టేయాలి. ఇవాళ మనం ఇక్కడికి వెళ్ళాలి అనుకునేటువంటి పరిస్థితుల్లో మనం మనసును నియంత్రించుకోవాలి, అక్కడికి వెళ్ళకూడదు. ఇలా మనసును నియంత్రించుకోవడం, ఫస్ట్ థాట్ ఏదైతే వస్తుందో అది మంచిది కాదు అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ అక్టోబర్ నెలంతా కూడా తులారాశి వారికి సజావుగా వెళ్ళిపోతుంది. ఈ విషయాలన్నీ కూడా చాలా కీలకం. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నెల తర్వాత ఈ వీడియో చూసినా ఇవే తప్పులు మనం చేసినట్టు కనబడుతూ ఉంటుంది. కాబట్టి మనకున్న దృష్టిని చక్కగా ఉపయోగించుకోండి. ఈ ఈ ఈ ఫలితాల నుండి బయటపడడానికి చక్కగా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడమే చాలా ముఖ్యం. తక్కువ దూరాలు నడుచుకుంటూ వెళ్ళడం, శరీరాన్ని కష్టపెడుతూ ఉండడం, వ్యాయామానికి ఎక్కువగా అవకాశాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జీవన విధానంలో ఆ గ్రహస్థితి ఇచ్చేటువంటి బాధల్ని కొంత నిరోధిస్తాయి. అది ఎలాగన్నది నేను చెప్తాను. ముఖ్యంగా వీటిని చేస్తూ ఉండండి. పరుల మాటని నమ్మి ప్రేరేపితమై మాట్లాడకండి, చెప్పుడు మాటలు వినకండి, చూస్తేనే కానీ ఏది కన్ఫర్మ్ చేసుకోవద్దు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ప్రతి శనివారము శివాలయంలో దీపం పెట్టండి. ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రం చదువుతూ ఉండండి. ఈ నెలలో మంచి ఫలితాలు వస్తాయి. స్వస్తి.